కొంతమంది జనాలు ఎట్లుంటారు తెలుసా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు దాకా గొడవ పడే వాళ్ళందరూ ఆ చుట్టాలు గాని బంధువులు గాని ఎవరైనా ఫంక్షన్ అని తెలవగానే ఫోన్ చేసి చూసి అక్క ఎలా ఉన్నది మీ ఇంట్లో ఫంక్షన్ అంటగా ఇవన్నీ మనకి తెలవలేదు, మీరు పిల్లకని వచ్చేస్తావులే మేము మనలో మనకి ఏముంది అంటూ ఉంటారు. అప్పుడు దాకా లేని ప్రేమ ఎంత కొనుక్కు వచ్చిందో అప్పటికే అప్పుడప్పుడే వచ్చేసింది. మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అప్పుడు దాకా మనతో మాట్లాడరు, చెత్త వేసేది అదే సరిదేసేది గొడవడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా కూడాను. అయితే ఫంక్షన్ అని తెలిసాక ఏంటక్క బాగున్నారా, ఏంటి అసలు మా ఇంటికి రావట్లేదు ఏంటి, ఎందుకు రావట్లేదు మీరు, మా అత్తగారు కూడా అడుగుతారు, మా మామయ్య గారు వాళ్ళు రావట్లేదు ఏంటి మన ఇంటికి అని అడుగుతున్నారు. రండక్క మన ఇంటికి ఏమైంది, మనం ఒకటి పక్క ఉంటాం, మరి అన్ని చెప్పుకోవాలి, మనమే చూసుకోవాలి అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఎక్కడ లేని ప్రేమ, అన్ని దొంగ ప్రేమలు. ఇవి ఏంటంటే డబ్బు కోసం అంతా కూడాను ఈ రోజుల్లో ఇట్లా తయారైపోయారు అందరూ. ఊర్లో పెళ్లి కుక్కలాడ కూడా చేస్తూ ఉంటారు అందరూ. మన కాడ డబ్బు ఉందనుకోండి, ఏమండి మంగతయారు గారు అని పిలుస్తారు. అదే డబ్బు లేదనుకోండి, ఏమే ఏంటి మంగతయారు మా ఇంటికి వెళ్తే రావట్లేదు, ఇలా తయారయ్యారు జనాలు. డబ్బుకున్న విలువ మనిషికి